హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారికి 2025 మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత తెలియజేస్తాను. అలానే ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉంది అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాము. ప్రస్తుతము తులారాశి వారికి మీ యొక్క రాశినాథుడు శుక్రుడు షష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో దట్ మీకు మంచి సక్సెస్ అనేది బాగుంటుంది. మీ యొక్క పోటీదారులు, మీ యొక్క కాంపిటేటర్స్ని మీరు ఓడించడానికి మీ యొక్క శక్తి సామర్థ్యము అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న విషయాలు చేయగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీకు ఉన్నత పదవులకు వెళ్ళడానికి అవకాశము ఉంది. సప్తమ స్థానంలో సూర్యుడు, ప్రస్తుతము మీకు సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పటికీ మీ యొక్క అష్టమ స్థానానికి కూడా గోచరిస్తాడు. మే నెల 15th అంటే మే నెల సెకండ్ హాఫ్ తర్వాత మీకు కొంచెము కోపం అనేది ఎక్కువగా ఉంది. సో మీ యొక్క కోపమును మీరు తగ్గించుకోవటము, యాంగర్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శుక్రుడు రాహువుతో సంబంధము, శనైశ్వరుడితో సంబంధం ఏర్పడడం వల్ల కొంచెము స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క అష్టమ స్థానంలో ఉన్న గురువు మీ యొక్క భాగ్యస్థానానికి గోచరించబోతున్నాడు. ఇది మే నెల 15th తర్వాత మీకు గురుడు అష్టమం నుంచి భాగ్యస్థానానికి గోచరించేటప్పుడు మంచి అభివృద్ధి, మీ యొక్క బిజినెస్లో లేదా మీ యొక్క వృత్తిలో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఇక మీరు నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురు బలము మీకు బాగుంది. గురువు అంటేనే మనకు ఎక్స్పాన్షన్, వృద్ధి చెందటము. సో మీరు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో అందులో ఒక వృద్ధి అనేది ఉంటుంది. మీ యొక్క చంద్రుడు మీ యొక్క జన్మరాశిలో ఉంటాడు. సో జన్మరాశిలో ఉన్న చంద్రుడిని గురువు చూడటము, సో మంచి పాజిటివిటీ, ఒక దైవ నమ్మకము, భక్తి లాంటివి ఎక్కువగా ఉంటుంది. చాలామందికి మీరు సహాయం చేయడానికి అవకాశం ఉంది. సో గురువు అంటేనే ఒక శుభగ్రహము. సో శుభగ్రహం యొక్క జన్మరాశిని చూడటము ఇంకా చాలా మంచిది, శుభ ఫలితాలని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. అయితే కేతు మీకు లాభస్థానానికి గోచరిస్తున్నాడు. ఇది మీకు మంచిదే. ఇది మనకి మే నెల 18th ఈ రాహుకేతు యొక్క ట్రాన్సిషన్ అనేది ఉంది. సో మీ యొక్క వ్యయస్థానం నుంచి లాభస్థానానికి కేతువు గోచరించడము మంచిది. అయితే రాహువు మీకు పంచమ స్థానానికి గోచరించడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా స్టొమక్ రిలేటెడ్గా ఇబ్బందులు మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే అదంతా కూడా కొంచెం మైనర్గానే ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులుగానే ఉంటుంది. సమస్య పరిష్కరించబడుతుంది. ఎందుకంటే గురు దృష్టి రాహు మీద ఉంటుంది కాబట్టి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటము చాలా మంచిది. సో మొత్తం మీద మీకు చాలా పాజిటివ్గా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి, స్టూడెంట్స్కి చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఇక వివాహ విషయానికి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. శుభ ఫలితాలు ఎదురు చూడవచ్చు. మీరు అనుకునే విధంగా మంచి సంబంధాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. సో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. సో వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీ యొక్క అగ్రెషన్ని మీరు తగ్గించుకోవాలి. అంటే కోపము. సో కోపముని మీరు నియంత్రించుకోవటము, అభ్యాసం చేయటం మంచిది. సో ఇదన్నమాట మీ యొక్క మే నెల రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.